ప్రియమైన ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 55వ సంకీర్తన 22లో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనకు ఎన్నో భారాలు ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితంలో ఎన్నో భారాలు, ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్య భారం కావచ్చు, మరణ గాయాలు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఇలా అనేక రకములైన బాధలతో భారాన్ని మోస్తున్న మనుషునికి దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారములు మనుషులకు చెప్పిన యెడల వారు వింటారు, కానీ మన భారాన్ని వారు తీర్చలేరు, మనల్ని వారు ఆదుకోలేరు, మన భారానికి పరిష్కారం వారు ఇవ్వలేరు. దేవాది దేవుడు ఆకాశమందు నివసిస్తూ మనల్ని సృష్టించిన దేవుడు మన భారాన్ని ఆయన మీద మోపమని, నేనే నిన్ను ఆదుకుంటానని, నీతిమంతులను ఎన్నడూను కదలనీయడని మనకు వాగ్దానం ఇచ్చాడు. కనుక మన భారాన్ని ఆయన మీద మోపుదాం. ఆయన మీద మన భారాన్ని మోపి పశ్చాత్తాప హృదయంతో మనం చేసిన తప్పిదములను బట్టి, పాపములను బట్టి, పొరపాట్లను బట్టి దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనకు సరైన సమయంలో జవాబునిస్తాడు. మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము ఏదో శ్రమ వెంటాడుతూనే ఉంటుంది, ఏదో బాధ మనకు వస్తూనే ఉంటుంది, ఏదో ఇబ్బంది మనకు కలుగుతూనే ఉంటుంది. ఎందరో అవమానిస్తారు, ఎందరో నిందలు వేస్తారు. అయినప్పటికీ నీతిగా బ్రతికితే, మనం చేస్తున్న పని నీతిగా చేస్తూ యథార్థంగా జీవిస్తే దేవుడు మనలను ఎన్నడూను కదలనీయడు. మన పక్షమున ఆయన నిలిచి ఆయనే యుద్ధం చేస్తాడు. కాబట్టి మీకున్న శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, మీకున్న ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్య భారం కావచ్చు, ఏదైనప్పటికీ దేవుని ముందు మోకరించి ప్రార్థన చేసిన యెడల దేవుడు కార్యం చేస్తాడు. కనుక మా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుడు అందరికీ చేస్తాడు. కనుక ఎవరైనా ఈ యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానం నమ్మిన యెడల మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు కార్యం చేస్తే, దేవుడు మీకు ప్రేరేపించిన రీతిలో మందిరానికి వెళ్ళండి, వాక్య సందేశాలు వినండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఆత్మీయంగా జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, భూమిని ఆకాశంలో సమస్తమును సృష్టించి మమ్మల్ని సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి కోట్ల కొలది స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మీ యొక్క సజీవమైన రెక్కల కింద, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఏ విధంగా భద్రపరుస్తుందో, కనుగుడ్డుని కనురెప్ప ఏ విధంగా సురక్షితంగా కాపాడుతుందో, కోడి కంటే భద్రంగా, కనురెప్ప కంటే సురక్షితంగా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్న దేవా, మీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మా యొక్క ప్రతి అవసరత తీర్చారు తండ్రి. మాకు ఏదైతే కావాలో వాటిని సమకూర్చారు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. మనుషుల వలన కానీ అనేకమైన గొప్ప కార్యాలు మీ వలన మేము చూడగలిగాం తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో నిన్ను మించిన వారు ఎవరు లేరు ప్రభువా. మీరే సర్వశక్తిమంతుడు తండ్రి, సర్వం చూస్తున్నవాడవు, సర్వం ఎరిగినవాడవు, సర్వాంతర్యామి ప్రభ. మీకే స్తోత్రాలు ప్రభ. మీకు నాయన తెలియంది ఏది లేదు ప్రభ. మా మనసును చూస్తున్న దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మాలో ఏమన్నా తెలిసి తెలియక చేసిన పొరపాట్లుంటే క్షమిస్తూ, నాయన మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, మీ దూతల కావలిలో మమ్మల్ని సురక్షితంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దృష్టి మనుషుల వైపు కాక మీ వైపు చూస్తూ ముందుకు సాగే జీవితాలు మాకు దయచేయమని, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో నిన్ను ఆరాధించేటట్లుగా ఈ లోకంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి బ్రతకడానికి సహాయం దయచేయమని
ఏ మనిషి నుండి కూడా మేము ఏది ఆశించకుండా నిస్వార్థంగా స్వచ్ఛంగా ప్రేమిస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించేటట్లుగా మీరు మాకు చూపిన మాదిరిని బట్టి బ్రతకడానికి సహాయం దయచేయమని, సాతాను శక్తిని వేసిన బంధించమని, దురాత్మ సమూహం వేసిన దూరపరచమని, సాతాను యొక్క కోటలను వేసిన కూల్చివేయమని ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించండి. వారి యొక్క ప్రతి ఆలోచన మీరు నేను వినండి తండ్రి, జవాబు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు. నమ్మదగిన వాడు తండ్రి, నీకంటే నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. మీరే మాకు నమ్మదగిన దేవుడు తండ్రి. మా యొక్క మనసులో ఉన్న బాధ కావచ్చు, పెదవుల నుండి వచ్చిన బాధ కావచ్చు, ఏదైనప్పటికీ ప్రభు సమస్తము మీరే మాకు పరిష్కారం దయచేసి మమ్మల్ని మీ సాక్షులుగా వాడుకోమని, మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరచమని, ఆధ్యాత్మికంగా నడిపించమని, మానసికంగా దృఢపరచమని, శారీరకంగా శక్తినిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, మా ద్వారా సమాజానికి మేలు, మీకు మహిమ, మా కుటుంబాలకు దీవెన కలిగేటట్లుగా మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరు పొందుకోమని అతి త్వరలో రానే ఉన్న మీ కుమారుడును మా రక్షకుడునైన యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన నామంలో వినయ మనసుతో బ్రతిమలు అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.